హాయ్ వ్యూవర్స్, మొత్తానికి ఈరోజు లోకి వెబ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇక బ్రేక్ డౌన్లోకి వెళ్తే అవెంజర్స్ ఎండ్ గేమ్లో మనం చూసిన లోకి ఎస్కేప్ సీన్ నుండి స్టార్ట్ అవుతుంది. టెజరాక్ట్ని తీసుకుని లోకి ఇంకో డైమెన్షన్లోకి వెళ్తాడు. అక్కడ టైమ్ వేరియన్స్ అథారిటీస్ లోకిని అరెస్ట్ చేసి టెజరాక్ట్ని సీల్ చేస్తారు. లోకి ఎన్నిసార్లు ఎస్కేప్ అవుదాం అని చూసినా వాళ్ళ టెక్నాలజీతో అతన్ని పట్టుకుంటా ఉంటారు. లోకి చేత డాక్యుమెంట్ సైన్ చేయించి అతను రోబోటా కాదా అని టెస్ట్ చేయించి ఒక టికెట్ ఇస్తారు. అక్కడ మల్టిపుల్ టైమ్ లైన్స్ మీద ఒక యానిమేటెడ్ కార్టూన్ చూపిస్తారు. టైమ్ కీపర్స్ అంటే ఏంటో వివరిస్తారు. టైమ్ కీపర్స్ ఫ్లో ఆఫ్ టైమ్ ని కరెక్ట్ గా ఉంచడానికి చూస్తారు. ఎవరైనా టైం లైన్ నుండి దారి తప్పితే వాళ్ళని పట్టుకొని టైం లైన్ సరిచేస్తారు. వీళ్ళనే టైం వేరియంట్ అథారిటీస్ అని పిలుస్తారు. ఎవరైతే ఈ టైం లైన్ ని బ్రేక్ చేస్తారో వాళ్ళని వేరియంట్స్ అని పిలుస్తారు. వాళ్ళకి పనిష్మెంట్ ని ఇస్తారు. ఇంతలో మనకి మోబియస్ ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటాడు. అతన్ని ఒక టైం వేరియన్స్ ఆఫీసర్ విజిట్ అవుతాడు. అతనికి లోకి ఫైల్ ని ఇస్తాడు. లోకిని జడ్జ్మెంట్ కి పిలుస్తారు. లోకి తన తప్పు ఏం లేదని, అవెంజర్స్ టైం ట్రావెల్ చేయడం వల్ల టైం లైన్ బ్రేక్ అయిందని వివరణ ఇవ్వగా జడ్జ్ తన ప్లీని కొట్టిపాడేస్తుంది. లోకి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు, తన పవర్స్ యూజ్ చేస్తూ నవ్వులు పాలవుతాడు. TVA లో మ్యాజిక్ పవర్స్ పని చేయవని జడ్జ్ చెప్తుంది. జడ్జ్ లోకిని రీసెట్ కి పంపుతుంది. ఇంతలో మోబియస్ వస్తాడు. జడ్జ్తో లోకిని విడిపించుకొని తీసుకెళ్లడం గురించి చెప్తాడు. జడ్జ్ ఒప్పుకుంటుంది. TVA లో టైం డిఫరెంట్ గా పనిచేస్తుందని ఏజెంట్ మోబియస్ లోకికి చెప్తాడు. లోకిని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. లోకి చంపడానికి ప్రయత్నించగా మళ్ళీ ఫస్ట్ టైం ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేశారో అదే టెక్నాలజీ యూజ్ చేసి లోకిని అడ్డుకుంటారు. లోకిని ఇంటరాగేట్ చేస్తాడు మోబియస్. అతన్ని విడిచిపెడితే ఏం చేస్తాడో, అతని మోటివ్స్ అండ్ ఎయిమ్స్ ఏంటో కనుక్కుంటాడు. లోకికి అవెంజర్స్ టవర్ లో జరిగిన ఇన్సిడెంట్ ని ప్రొజెక్షన్ వేసి చూపిస్తాడు. కౌల్సన్ ని చంపడం చూపిస్తారు. బై ద వే MCU టైమ్ లైన్ లో కౌల్సన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ది అవెంజర్స్ మూవీలో లోకి ఒక సెనేటర్ ఐబాల్ పేగడం చూపిస్తారు. హిస్టరీలో లోకి చేసిన మిస్చీవస్ పనులన్నీ చూపిస్తారు. ఏరోప్లేన్ లో బాంబు ఉందని చెప్పి ఫ్లైట్ అటెండెంట్ ని మోసం చేసి ప్రాంక్ చేయడం, తీరా చూస్తే అతని DB కాపర్ అని రివీల్ చేస్తారు. బై ద వే DB కాపర్ అనే వ్యక్తి 1971లో ఒక ప్లేన్ హైజాకర్ అనమాట. ఇంతవరకు ఎవరు అతన్ని పట్టుకోలేదు. సో ఇక్కడ అది జస్ట్ ఒక జోక్ గా ప్లే చేశారు, లోకియే DB కాపర్ అని. లోకి టీవీ అని ఇన్సల్ట్ చేసి మాట్లాడతాడు. తర్వాత ఏజెంట్ మోబియస్ అతని లైఫ్ లో ఈవెంట్స్ చూపిస్తాడు. థార్ ది డార్క్ వరల్డ్ ఈవెంట్స్ చూపిస్తాడు. లోకి వాళ్ళ మదర్ ఫ్రీదాతో మాట్లాడడం, తను చనిపోవడం, తన వల్లే తన తల్లి చనిపోయిందన్న నిజం ఒప్పుకోలేక లోకి మోబియస్ ని అటాక్ చేస్తాడు. కానీ మోబియస్ ఎదుర్కొని అతనికి నీతి వాక్యాలు చెప్తాడు. ఒక అథారిటీ వచ్చి మోబియస్ ని తీసుకెళ్తుంది. లోకితో మాట్లాడడం తప్పంటుంది. మోబియస్ లోకితో మాట్లాడడానికి రూమ్ కి వెళ్ళగా లోకి ఎస్కేప్ అవుతాడు. మోబియస్ ఆఫీసర్స్ ని వేసుకొని వెతుకుతాడు. ఇంతలో లోకి మనం ఫస్ట్ లో చూసిన కేసీని హెల్ప్ అడుగుతాడు. టెజరాక్ట్ ని తీసుకుంటాడు. అక్కడ ఇన్ఫినిటీ స్టోన్స్ ని చూస్తాడు. కేసీ డస్క్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ ని చూస్తాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ వాళ్ళకి చాలా వస్తాయని, కొంతమంది అయితే పేపర్ వెయిట్ గా యూజ్ చేస్తారని చెప్తాడు. ఇది వినగానే నాకు మైండ్ బ్లాక్ అయి నవ్వొచ్చింది. ఎందుకంటే గత 12 ఏళ్ళుగా ఇన్ఫినిటీ స్టోన్స్ ఎంత ఇంపార్టెంటో మనం MCUలో చూసాం. ఈ TVAలో అదొక జోక్ అయిపోయింది. ఆఫీసర్స్ అటాక్ చేయకముందే లోకి మాయమైపోతాడు. ప్రొజెక్షన్ రూమ్ లో ప్రత్యక్షమవుతాడు. తన లైఫ్ ని రివైండ్ అండ్ ఫార్వర్డ్ చేసుకొని చూస్తాడు. బాధతో ఏడుస్తూ తనంటే తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంత ఇష్టమో గ్రహిస్తాడు. మనకి థార్ ది డార్క్ వరల్డ్, థార్ రాగ్నరాక్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. థానోస్ తనని చంపడం చూసి భయపడతాడు లోకి. ఇంతలో హంటర్ B-15 రూమ్ లోకి వస్తుంది. ఆమె మీదకి తన మెడకి ఉన్న టెక్నాలజీ వేస్తాడు లోకి. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటాడు లోకి. హంటర్ B-15 ఇంకొక చోట ప్రత్యక్షమవుతుంది. ఏజెంట్ మోబియస్ లోకిని కనబెడతాడు. అదే రూమ్ లో లోకి తనకి మనుషుల్ని టార్చర్ చేయడం అన్నా చంపడం అన్నా ఇష్టం లేదని చెప్తాడు. అదొక ఇల్యూజన్ అని చెప్తాడు. TVAలో తన ఆటలు ఆడవని గ్రహిస్తాడు లోకి. ఏజెంట్ మోబియస్ లోకికి తన సహాయం కావాలని చెప్తాడు. ఎవరో టైమ్ డీవియన్ వేరియంట్ తన మనుషుల్ని చంపేస్తున్నారని చెప్తాడు మోబియస్. అదెవరో కాదు, లోకి అని చెప్తాడు. మనకి 1858 ఓక్లహామాలో లోకి మైన్యూట్ మెన్ ని చంపడం చూపిస్తారు. అంతటితో ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. 1985లో ఆష్కాష్, విస్కాన్సిన్ అనే ప్రాంతంలో ఒక రీజనల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఒక వేరియంట్ ని వెతుక్కుంటూ అక్కడికి TVA అథారిటీస్ వస్తారు. ఆ వేరియంట్ ని వెతుక్కుంటూ వెళ్లి ఒక టెంట్ లో ఇరుక్కుంటారు. తీరా చూస్తే TVA కమాండర్ అయిన హంటర్ C-20A ఆ అథారిటీస్ ని చంపేస్తుంది. ఇంతలో ఎపిసోడ్ 1లో మనం చూసిన అన్నోన్ వేరియంట్ ఒక TVA అథారిటీని చంపి వాళ్ళ డివైస్ అయిన రీసెట్ చార్జ్ తీసుకొని టైం డోర్ లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు TVAలో ఒక ఆఫీసర్ గా పనిచేస్తున్న లోకికి మిస్ మైన్యూట్స్ నెక్సస్ టైమ్ లైన్ గురించి పాఠాలు చెప్తా ఉంటుంది. నెక్సస్ ఈవెంట్ రెడ్ లైన్ ని క్రాస్ చేస్తే TVA కూడా ఆ నెక్సస్ ఈవెంట్ ని రీసెట్ చేయలేదని, అప్పుడు ఆ టైం లైన్ డెస్ట్రాయ్ అయిపోతుందని చెప్తుంది మిస్ మైన్యూట్స్. ప్రాబబ్లీ
ఫ్యూచర్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా మనకి ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఈ సిరీస్ లో మోబియస్, లోకి అండ్ కొంతమంది టీవీ అథారిటీస్ ఇంకొక లోకి వేరియంట్ గురించి డిస్కషన్ పెడతారు. లోకీకి ఇప్పుడున్న కొత్త పేరు ప్రొఫెసర్ లోకి అన్నమాట. అందరూ 1985 విస్కాన్సిన్ కి వెళ్తారు. ఆ వేరియంట్ హాస్టేజెస్ ని తీసుకెళ్తున్నారు అని కనుక్కుంటారు. ఆ టెంట్ నుండి బయటికి వెళ్ళబోతుంటే లోకి అందరినీ వార్న్ చేస్తాడు, అదొక ట్రాప్ అని, బయటికి వెళ్తే వాళ్ళందరూ చనిపోతారని చెప్తాడు. హంటర్ B-15 నమ్మదు. మోబియస్ కూడా ముందు నమ్మినట్టు నటించినా తర్వాత నమ్మలేదని తెగేసి టీవీఏ ఆ ప్లేస్ యొక్క టైం లైన్ ని రీసెట్ చేస్తుంది. హంటర్ C-20 మిస్ అవుతుంది. జడ్జ్ రవోనా మోబియస్ తో ఆర్గ్యుమెంట్ పెడుతుంది, లోకి మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు అని. ఆ అన్నోన్ వేరియంట్ టైమ్ లైన్స్ ని స్టాల్ చేస్తున్నారని మోబియస్ చెప్తాడు. లోకీకి మోబియస్ కి మళ్ళీ ఈ విషయం మీద ఆర్గ్యుమెంట్ అవుతుంది. పిచ్చి పిచ్చి ఇల్యూజన్స్ గానీ ట్రిక్స్ గానీ టీవీఏలో పని చేయవని మోబియస్ లోకీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. లోకీకి వేరియంట్స్ ఫైల్స్ అన్ని తిరగేసి తన పర్స్పెక్టివ్, తన అనాలిసిస్ ఏంటో చెప్పమని ఒక జాబ్ ఇస్తాడు మోబియస్. లోకీ ఆ ఫైల్స్ అన్ని చూస్తూ రిసెప్షనిస్ట్ ని టీవీఏ క్రియేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఆవిడ అవన్నీ క్లాసిఫైడ్ అంటే సీక్రెట్ అని చెప్పగా లోకి ఏవి సీక్రెట్ కాదో ఆ ఫైల్స్ అన్ని అడుగుతాడు. ఆ ఫైల్స్ లో డిస్ట్రక్షన్ ఆఫ్ ఆస్గార్డ్ అనే ఫైల్ దొరుకుతుంది. దాంట్లో 0 వేరియన్స్ ఎనర్జీ డిటెక్టెడ్ అనే స్టేట్మెంట్ ని చూసి ఒకటి రియలైజ్ అవుతాడు లోకి. ఆ వేరియంట్ అపోకలిప్స్ లో దాక్కున్నారని చెప్తాడు. అంటే ఆ వేరియంట్ ఏ ప్లేసెస్ అయితే డిస్ట్రాయ్ అయిపోతున్నాయో తెలుసుకొని ఏ ప్లేసెస్ అయితే డిస్ట్రక్షన్ కి డెస్టిన్ అవుతున్నాయో అక్కడికి వెళ్లి దాక్కుంటారనమాట. సో ఈ అపోకలిప్స్ లో దాక్కున్న కారణంగా ఆ వేరియంట్ ఏదైనా చేయొచ్చు, టైమ్ లైన్ బ్రాంచ్ అవ్వకుండా, టీవీ కనిపెట్టకుండా. ఇది లోకి యొక్క థియరీ. దీన్ని నేను పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేస్తా. చూడండి, సపోజ్ ఇది ఒక టైమ్ లైన్. ఈ పాయింట్ లో ఒక ప్లేస్ డిస్ట్రాయ్ అవుతుంది. సపోజ్ ఇది హిరోషిమా టైమ్ లైన్. ఈ ప్లేస్ లో బాంబింగ్ జరిగే ముందు నేను వెళ్ళి ఎంత ఇంటర్ఫియర్ అయినా అది ఎలాంటి నెక్సెస్ పాయింట్ ని క్రియేట్ చేయదు, ఎలాంటి ఎనర్జీ చూపించదు, ఎలాంటి టైమ్ లైన్ బ్రాంచెస్ ని క్రియేట్ చేయదు, ఎందుకంటే ఆ ప్లేస్ డిస్ట్రాయ్ అయిపోతుంది కనుక. సో నేను ఎంత ఇంటర్ఫియర్ అయినా అదొక టైమ్ లైన్ బ్రాంచ్ ని క్రియేట్ చేయదు. ఇప్పుడు ఇటలీలోని పాంపై నగరంలో 79 AD లో వాల్కానిక్ ఎరప్షన్ జరిగే కొద్దిసేపటి ముందు లోకి అండ్ మోబియస్ అక్కడికి వెళ్తారు. లోకి చెప్పిన థియరీ టెస్ట్ చేయడానికి. లోకి ఆ టైంలో ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. డిస్ట్రక్షన్ ముందు తను చేసిన పని ఎలాంటి వేరియన్స్ ఎనర్జీని చూపించదు, ఎలాంటి టైమ్ లైన్ బ్రాంచెస్ కి దారి తీయదు. ఇది తెలుసుకున్న మోబియస్ షాక్ అవుతాడు. లోకి థియరీ కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది. మోబియస్ అండ్ లోకి ఇలాంటి డూమ్స్డే ఫైల్స్ అని తిరగేస్తారు. వాళ్ళ మధ్య జరిగే డిస్కషన్ లో స్కేడ్ లిటిల్ బాయ్ అనే వర్డింగ్ తో మోబియస్ ఒకటి రియలైజ్ అవుతాడు. మోబియస్ కి ఒక క్రైమ్ సీన్ లో కబ్లూయి అనే క్యాండీ బార్ దొరుకుతుంది. కబ్లూయి భూమి మీద 2047 నుండి 2051లోనే దొరుకుతుందని చెప్తాడు. ఆ పీరియడ్ లో జరిగిన అపోకలిప్టిక్ ఈవెంట్స్ ని చెక్ చేస్తారు. అలబామా 2050లో ఆ వేరియంట్ దాక్కున్నాడేమో అని చెక్ చేయడానికి జడ్జ్ ని పర్మిషన్ అడగక మళ్ళీ లోకి గురించి ఆర్గ్యూ చేసుకుంటారు. పర్మిషన్ తీసుకుని లోకి, మోబియస్ అండ్ టీవీ అథారిటీస్ కలిసి రాక్ స్కాట్ అనే వేర్ హౌస్ లోకి వెళ్తారు. అటాక్ అయిన ప్రతిసారి వేరియంట్ రీసెర్చ్ ఛార్జ్ ని స్టీల్ చేస్తారని హంటర్ B-15 చెప్తుంది. 2050లో అలబామాలోని రాక్ స్కాట్ వేర్ హౌస్ లోకి వెళ్తారు. మోబియస్ D-90 తో వెళ్ళగా లోకి హంటర్ B-15 తో ఉంటాడు. ఇదంతా సెక్యూరిటీ కెమెరాస్ నుండి ఆ అన్నోన్ వేరియంట్ చూస్తూ ఉంటారు. ఒక టైమర్ పెట్టి వెళ్ళిపోతారు. ఆ అన్నోన్ వేరియంట్ ఒక షాపర్ గా డిస్గైజ్ అవుతారు. హంటర్ B-15 టచ్ చేయగానే ఆ వేరియంట్ హంటర్ B-15 కాన్షియస్ లోకి దూరుతుంది. లోకి ఇప్పుడు ఆ వేరియంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. అన్నోన్ వేరియంట్ ఎవరైనా టచ్ చేయగానే వాళ్ళ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. లోకి ఆ వేరియంట్ ని తను ఎవరో చూపించమని ఛాలెంజ్ చేస్తాడు. తను టైం కీపర్స్ ని డిస్ట్రాయ్ చేయబోతున్నాడని ఆ వేరియంట్ కి తన ప్లాన్ గురించి చెప్తాడు. ఇది ఎంతవరకు నిజమోగా తెలియదు కానీ ఇలా అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఆ అన్నోన్ వేరియంట్ తనకి టీవీ అని రూల్ చేయడం పైన ఇంట్రెస్ట్ లేదని చెప్తారు. ఇక్కడే ఒక రూమ్ లో బందీగా ఉన్న హంటర్ C-20 టైం కీపర్స్ ని ఎలా ఫైండ్ చేయాలో ఆ అన్నోన్ వేరియంట్ కి చెప్పేశా అని చెప్తుంది. ఆ అన్నోన్ వేరియంట్ వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళని చంపేయాలని ప్లాన్ చేశాడని లోకి కనుక్కుంటాడు. లోకి మీద అన్నోన్ వేరియంట్ యొక్క ఇంకొక బాధితుడు అటాక్ చేస్తాడు. ఆ అన్నోన్ వేరియంట్ తను ఎవరో చూపిస్తుంది. అదెవరో కాదు, లేడీ లోకి. లేడీ లోకి ఎవరో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ వీడియోని క్లిక్ చేయండి. సో లేడీ లోకి బాంబ్స్ అని యూజ్ చేసి సీక్రెట్ టైమ్ లైన్ ని బాంబ్ చేస్తుంది. సీక్రెట్ టైమ్ లైన్ ని బాంబ్ చేయడంతో టైమ్ లైన్స్ అన్ని ఒక స్లోప్ లో పడిపోతాయి, చెల్లా చెదురు అయిపోతా ఉంటాయి. టీవీఏ అథారిటీస్ కంగారు పడతా ఉండగా లేడీ లోకి ఇంకో డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. తన వెనకాలే లోకి కూడా వెళ్ళిపోతాడు. మన లోకి వేరియంట్ హంటర్ C-20 కాన్షియస్ లోకి వెళ్ళి ఆవిడతో ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ పెట్టుకొని ఆవిడ హిస్టరీని తెలుసుకుంటుంది. తర్వాత ఆ లోకి వేరియంట్ టీవీఏకి వెళ్ళి అక్కడున్న టీవీఏ కాప్స్ ని ఫైట్ చేసి వాళ్ళని డిసింటిగ్రేట్ చేస్తుంది. అదే సమయంలో లోకి ఇక్కడికి వస్తాడు. లోకికి లేడీ లోకికి ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ జరుగుతుండగా జడ్జ్ రవోనా రైన్స్లేయర్ వస్తుంది. లోకి లేడీ లోకి టైమ్ డోర్ ని యూజ్ చేసి ఇంకో ప్లేస్ అండ్ టైం కి ఎస్కేప్ అవుతారు. లేడీలోకి ఎస్కేప్ అవుదామని చూస్తే టైం డివైస్, దీన్నే టెంప్యాడ్ అంటారు, అది పనిచేయదు. ఇద్దరు లెమెంటిస్ 1 అనే ప్రదేశానికి, అది కూడా 2077 ఇయర్ కి వెళ్తారనమాట. మనకి తెలుసు లేడీలోకి అపోకలిప్టిక్ ఈవెంట్స్ లో దాక్కుంటుందని ఎపిసోడ్ 2లో లోకి కనిపెట్టినట్టు. అలాగే లెమెంటిస్ 1 కూడా అపోకలిప్స్ కి దగ్గర పడుతుంది. ఆ ప్లానెట్ యొక్క మూన్ దాని మీద క్రాష్ అవడం వల్ల లోకి టైం కీపర్స్ డీటెయిల్స్ ఇవ్వమంటే అది కొన్ని ఏళ్ల శ్రమ అని కొట్టుపడేస్తుంది లేడీలోకి. ఆ ప్లానెట్ మీద ఉన్న పవర్ని యూజ్ చేసుకొని
మళ్ళీ డివైస్ని వర్క్ చేయించాలనే ప్లాన్ వేస్తుంది లేడీలోకి వేరియంట్. ఆ లేడీలోకి పేరు సిల్వీ అని చెప్తుంది. లెమెంటస్ 1 12 గంటల్లో నాశనం అవ్వబోతుంది. సో టెంపాట్కి సరిపడా పవర్ని పోగు చేయడానికి వాళ్ళు ఆ ప్లానెట్ అంతా తిరుగుతూ ఉంటారు. లోకి ఒక నేటివ్ ఉమెన్ యొక్క హస్బెండ్గా డిస్గైజ్ అయ్యి ఆవిడని హెల్ప్ అడగగా ఆవిడ లోకిని అటాక్ చేస్తుంది. ఆ ప్లానెట్ నివాసులందరూ ది ఆర్క్ అనే ఎవాక్యుయేషన్ వెజల్ దగ్గర ఉన్నారని చెప్తుంది. టెంపాట్ని పవర్అప్ చేయడానికి ది ఆర్క్ దగ్గర ఇనఫ్ పవర్ ఉంటుందని లేడీలోకి అనుకుంటుంది. అక్కడికి బయలుదేరతారు. ది ఆర్క్లోకి వెళ్తారు. ఇక్కడ మనం లోకికి లేడీలోకి ఫన్నీ బ్యాంటర్ చూడొచ్చు. లోకికి లేడీలోకి వాళ్ళ మదర్స్ గురించి డిస్కషన్ వస్తుంది. ఇద్దరు లోకీస్ అయినా వాళ్ళ పర్సనాలిటీస్ మధ్య కొన్ని వ్యత్యాసాలు, కొన్ని సిమిలారిటీస్ని మనం గమనించవచ్చు. లవ్ అంటే ఏంటి అనే దాని మీద ఒక ప్రొలాంగ్డ్ ఫిలాసఫీ అండ్ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక బ్యాలాడ్ పాడుతూ లోకి థార్ మూవీలో థార్ని ఇమిడియేట్ చేస్తాడు. ఇట్స్ యాక్చువల్లీ ఫనీ. లోకిని అక్కడ కాప్స్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. టికెట్స్ లేకపోవడం వల్ల లోకి వాళ్ళకి దొరికిపోతాడు. లేడీలోకి అండ్ లోకి ఇద్దరు వాళ్ళని ఫైట్ చేస్తారు. లోకిని ఆ ట్రైన్ నుండి విసిరేస్తారు. తనతో పాటే లేడీలోకి దూకేస్తుంది. జంప్ చేయడం వల్ల లోకి దగ్గరున్న టెంపాట్ విరిగిపోతుంది. లోకికి సీరియస్నెస్ లేదని, తన గోల్స్కి బ్రేక్ వేశాడని సిల్వీ లోకిని తిడుతుంది. మళ్ళీ కలిసిపోతారు. ఎపిసోడ్ పెరిగే కొద్దీ వీళ్ళిద్దరూ బాగా మింగిలవడం మనం గమనించవచ్చు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో లేడీలోకి హంటర్ C20 కూడా వాళ్ళలాగే వేరియంట్ అని లోకికి చెప్తుంది. ఇది లోకికి ఒక పెద్ద షాక్, అలాగే ఆడియన్స్కి కూడా. బికాస్ గత 2 ఎపిసోడ్స్లో టీవీలో అందరూ టైం కీపర్స్ ద్వారా క్రియేట్ చేయబడ్డారని మనకి లోకికి అథారిటీస్ చెప్పుకుంటూ వచ్చారు. లేడీలోకి అసలు నిజాన్ని బయటపెట్టింది. అదేంటంటే అక్కడున్న అందరూ వేరియంట్సే అని. ప్లానెట్ డిస్ట్రక్ట్ అవ్వడానికి 10 minutes ఉండడంతో వాళ్ళిద్దరూ ఆ డిస్కషన్ని అబ్రప్ట్గా ఎండ్ చేస్తారు. లోకి అండ్ లేడీలోకి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సీక్వెన్సెస్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. వాళ్ళు ఏ రాకెట్ ద్వారా అయితే ఎస్కేప్ అవుదాం అనుకున్నారో అది నాశనం అయిపోతుంది. ఎపిసోడ్ ఒక క్లిఫ్ హ్యాంగర్ మీద ఎండ్ అవుతుంది. సిల్వీ డిసప్పాయింట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా అద్భుతమైన కంటెంట్ మీకు మా ఛానల్లో దొరుకుతుంది. పిచ్ మీటింగ్స్, మూవీ రివ్యూస్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్, టీవీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్, సెక్స్ ఎడ్యుకేషన్, స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్, ట్యుటోరియల్స్ అన్నిటినీ ఈ ఛానల్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మీ రిక్వైర్మెంట్ ఏంటో కింద మా కామెంట్స్లో తెలియజేస్తే మేము ఆ వీడియోని కానీ ఆ కేటగిరీని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో డూ చెక్అవుట్ ద ఛానల్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.